కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోవోటు మంటలు పూర్తిగా ఆగిపోయాయి. ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం శకలాలను తొలగించింది. వాటర్ అంబ్రిల్లా ద్వారా శీతలీకరణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, బ్లోవోటు మంటలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ఏంటి? ప్రజల్ని భయాందోళనకు గురి చేసి 6 రోజుల పాటు ఎగిసిపడిన మంటల్ని ఓఎన్జీసీ నిపుణుల బృందం శ్రమించి అదుపులోకి తెచ్చింది. నిరంతరాయంగా గోడపల్లి ఛానల్ కాలువ ద్వారా నీటిని నిరంతరాయంగా 5,000 కెపాసిటీ సామర్థ్యం గల పంపులతో శీతలీకరణ చేసి మొత్తం మంటలనైతే అదుపు చేశారు. క్రమక్రమంగా మొదటి రోజు బ్లోఅవుట్ 30 మీటర్ల పైగా ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత రోజు రోజుకు కొంత తగ్గింది. నిపుణుల బృందం చేపట్టిన ఫలితాలన్నీ కూడా ఫలించాయి. చమురు మొత్తం కూడా పీడన స్థాయి తీవ్రత పూర్తిగా తగ్గుకోపం పట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అక్కడ భారీ ఎత్తున రిగ్గులు, దాని గొట్టాలకు సంబంధించిన అన్ని శకలాలను కూడా ఓఎన్జీసీ నిపుణుల బృందం తొలగించింది. అలాగే ప్రస్తుతం అయితే అక్కడ ఒక బిఓపి, దీన్ని బ్లోఅవుట్ ప్రొజెక్టర్ అంటారు, ఆ యూనిట్ ద్వారా మొత్తం గొట్టాలు భూమి లోపలికి రసాయనాలతో కూడిన బురదను లోపలికి పంపిస్తారు. ఆ పంపింగ్ చేసిన తర్వాత క్రమక్రమంగా దశల వారీగా దాన్ని ఆ మోరీ 5 వెల్ బావిని మూతను కప్లింగ్ చేస్తారు. అంటే మూసివేసే కార్యక్రమం ప్రక్రియ ఇప్పుడు చేపట్టేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం భారీ ఎత్తున ప్రత్యేకమైన యంత్రాలను అక్కడ మోహరించింది. పూర్తి స్థాయిలో ఓఎన్జీసీ టెక్నాలజీస్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఈ రోజు మరికొన్ని గంటల్లోనే ఈ బావిని, అగ్నికీలలు ఎగిసిపడ్డ బావిని అంతా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మూసివేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మేరకు ఓఎన్జీసీ నిపుణుల బృందం అక్కడ సన్నద్ధమై దాన్ని ఎట్లా పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ ఆపరేషన్ పూర్తి చేయాలన్న అంశంపై అక్కడ చర్చించి ఆ మేరకు భారీ ఎత్తున యంత్రాలను అయితే మోహరించాయి. మరోవైపు ఇప్పటి వరకు ఈ బ్లోఅవుట్ ద్వారా ఇరుసుమండ, అలాగే లక్కవరం, మరో 2 గ్రామాలకు జరిగిన ఇబ్బందులు, ప్రజలకు కలిగిన నష్టం, కొబ్బరి చెట్ల మంటలు, అలాగే వరి పొలాలకు కలిగిన నష్టంపై అమలాపురం ఎంపీ హరీష్, అట్లాగే స్థానిక రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఓఎన్జీసీ అధికారులను కూడా జరిగిన ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. రాయవరం మీటింగ్ కు వచ్చిన ముఖ్యమంత్రిని అక్కడ మాట్లాడి దీనికి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిహారం అందజేయాలి, అది కూడా ఓఎన్జీసీ ద్వారానే ఈ జరిగిన నష్టాన్నంతా కూడా పరిహారం ప్రజలకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే దేవర ప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే ఓఎన్జీసీ దశాబ్దాలుగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రజలకు చెప్పుకోదగ్గ సౌకర్యాలు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి ఉంది. స్థానికులు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా కొంత ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఓఎన్జీసీ ఇకపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో చంద్రబాబు కూడా దీనికి సంబంధించి సరిగ్గా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా వీళ్ళందరికీ కూడా పరిహారం అందించేలా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యులపై ఎందుకు ఇలా జరిగింది, ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో దాన్ని సహజవాయు వెలుగు తీసే క్రమంలో ఈ ప్రమాదం సంభవించి ఇంత భయభ్రాంతులకు గురి చేసేలా ప్రజలను ఇబ్బంది కలిగించిన అంశంలో బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే లక్కవరంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మించాలని ఈ అన్ని ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం, అవన్నీ ఓఎన్జీసీ అధికారులకు తెలియపరచడంతో ఇక్కడ ఈ కప్లింగ్ ప్రక్రియ, బ్లోఅవుట్ కప్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పరిహారం ఓఎన్జీసీ తీసుకునే సహాయ చర్యలపైనే ప్రత్యేక దృష్టి జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ధన్యవాదాలు సాయి కృష్ణ.